తూర్పుగోదావరి జిల్లా కోనవరంలో పొగాకు రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పొగాకు సాగునే నమ్ముకుని జీవిస్తున్న రైతులు ఈ ఏడాది భారీ నష్టాల్లో కూరుకుపోయారు. పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవడంతో అప్పుల భారంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గతంలో వచ్చిన తుఫాన్ ప్రభావంతో పొగాకు పంట పెద్ద ఎత్తున దెబ్బతింది. అప్పులు చేసి సాగు చేసిన పంటకు ఇప్పుడు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయారు. వ్యవసాయం తప్ప మరో జీవనాధారం లేని పరిస్థితిలో పెట్టుబడులు రాకపోతే అప్పులు ఎలా తెచ్చుకోవాలో అర్థం కావటం లేదంటున్న రైతులతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో రైతులైతే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పంటను సాగు చేస్తూనే ఉంటారు. అదేవిధంగా మనం ప్రత్యేకంగా ప్రతి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో ఒక పంటను రైతులు సాగు చేస్తున్న విధానంలో ఎలా పెట్టుబడి పెడుతున్నారు, ఎంతవరకు సాగు చేస్తున్నారు, రైతులకు ఏ విధంగా లాభదాయకంగా ఉంటుందా, ప్రభుత్వం వారికి ఎటువంటి సబ్సిడీలు ఇస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా వారిని ఆదుకుంటుందనే కోణంలో మన బీఆర్కే ద్వారా కూడా పలుమార్లు అన్నింటికీ కూడా రైతుల వారి ఆవేదనను వారికి అన్నిటి కాదును మన బీఆర్కే ద్వారా ప్రభుత్వానికి చేరవేసే విధంగా కూడా చాలా వరకు మనం చూపించడం జరిగింది. అయితే ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ఉన్న కోనవరం గ్రామంలో రైతులైతే మాత్రం పొగాకు పంటనైతే మాత్రం సాగు చేస్తున్నారు. ఈ పొగాకు పంటలో పూర్తి స్థాయిలో 5 ఎకరాల్లో అయితే మాత్రం రైతు అయితే మాత్రం ఈ పొగాకు పంటను అయితే మాత్రం సాగు చేయడం జరుగుతుంది. ఈ యొక్క మన వెనకాల చూస్తున్న ఏదైతే ఈ పొగాకు ఉందో దీని పూర్తి స్థాయిలో దీనికి పంట దిగుబడికి వచ్చిన తర్వాత ఈ యొక్క ఆకునైతే మాత్రం పూర్తిగా కోసిన తర్వాత దీన్ని ఇలాగ ఆరబెట్టిన తర్వాత ఈ ఆకంతా పూర్తిగా ఎండి ఈ నీటిగా కూడా ఏదైతే ఉందో ఈ విధంగా కూడా అది పొగాకులా ఏదైతే తయారవుతుంది. ఈ తయారైన పొగాకునైతే మాత్రం ఎవరైతే బ్రాంచులు అయితే మాత్రం వారి గ్రామాల్లోనే బ్రాంచులు ఏర్పాటు చేసి రైతులందరికీ ఒక్కసారి ఏదైతే గ్రామంలో ఏదైతే ఇక పొగాకు పంట ఉత్పత్తి చేస్తున్నారో అందరికీ ఒక రోజును ఏర్పాటు చేసి వాళ్ళు కొనడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ రైతులైతే మాత్రం చెప్పడం జరుగుతుంది. అయితే ఇంత ఏదైతే సాగుబడి ఉంటున్న ఈ యొక్క పొగాకు ఉత్పత్తిపై అయితే మాత్రం రైతులను అడిగి ఏ విధంగా కొనసాగుతుంది, రైతులు అయితే మాత్రం ఏ విధంగా పొగాకు పంట ద్వారా లాభదాయకంగా ఉందా లేదా, పెట్టిన పెట్టుబడులు వారి నష్టాల్లో ఉన్నారా లేదంటే లాభదాయకంగా ఉన్నారా, ప్రభుత్వం వారిని ఏ విధంగా ఆదుకుంటుంది అనేది కూడా ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ యొక్క పొగాకు రైతు పంట ఎలాగుంది, ప్రభుత్వం ఏ విధంగా మిమ్మల్ని ఆదుకుంటుంది, అయితే ఈ పొగాకు పంట ద్వారా మీరు ఏ విధంగా లాభదాయకం చేయబోతున్నారు, ఎన్ని ఎకరాల్లో మీరు దీన్ని సాగు చేస్తున్నారు, అసలు ఏంటి ఈ పొగాకు పంట వెనకున్న మీ కన్నీరు కాదు ఏంటి? మీ పేరు చెప్పండి. నా పేరు మసిముక్కుల నరసింహరావు అండి, కోనవరం అండి. చేస్తున్నాం అండి, ఇలా కట్టబడి చేస్తా ఉన్నాం. ఎంతవరకు మరి అవుద్ది అనేది మాకు తెలియదు కదా. మరి ఆనాక మార్కెట్ ధర ఎలా ఉందో ఎలా కొంటారో చేస్తానన్నాం. అదిరిగుండు బెదిరిగుండు ₹1 పెడుతున్నాం అని భయం వేస్తూ ఉందండి. అయితే ప్రస్తుతం మీరు ఎన్ని ఎకరాలు ఈ పొగాకు కొనసాగుతుంది, అసలు ఎంతవరకు ఈ పొగాకు పంట చేతికి వచ్చే టైంకి ఎంత టైం పడుతుంది అంటారు? 5 మాసాలు పడుతుందండి ఈ పొగాకు పంట చేతికి వచ్చేటికి. 5 మాసాలు పడుతుందండి. మేమైతే 10 నెలలు బట్టి చాకరీ చేయాలండి. దీని 10 నెలలు బట్టి చేసుకుంటూ రావాలి. 5 నెలలకు కానీ అవదండి. దీన్ని ఎలా మొదలెడతారు? పంట అసలు స్టార్టింగ్ ఎలా మొదలెడతారు? మొక్క నారు వేస్తాం. నారు కట్టి మళ్ళీ కొనుక్కొని 4 మొక్క రూపాయి చొప్పున కొని అప్పుడు పిండి నాటి అప్పుడు వేస్తాం. ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి అంటారు? 10,000 మొక్క పడుతుంది ఎకరానికి. 10,000 మొక్క పడుతుందండి. ఆ రకంగా మళ్ళీ మనేదలు పడతాయి. ఒక వారం పోయి వేసుకుంటే మళ్ళీ 4,000 పడతాయి, మళ్ళీ 2,000 పడతాయి. ఇంకా అలా పెట్టుకుంటూ రావాలి. నెల వరకు కూడా పెట్టుకుంటూ వస్తే అప్పుడు నెల వాళ్ళకి అయ్యి బతికి అలాగా లేవులు అవుతాయండి. ఆ కానీ తళ్ళు పెట్టుకుంటాం. పంట ఇంచులో 80 రోజులు రమరమ్మి కానీ వేసిన నాటి కాడి నుంచి 80 రోజులు కానీ రాదండి. పంట చేతికి వచ్చిన తర్వాత ఏ విధంగా దీన్ని బయట చేస్తారు? బయట తీసేదే ఉంది. ఎలా తీస్తామండి, మామూలుగా అలాగే ఆ కొట్టి పాకలు ఎక్కిస్తామండి. ఇక లేబర్ చేత కొట్టించి పాకలు ఎక్కిస్తాం. రోజుకు 20 మంది 10 మంది ఉంటారు. అలాగ 10 పాకలు ఎక్కాలండి. ఈ 5 ఎకరాల్లో 12 పాకలు 11 పాకలు ఎక్కుతుందండి. పాకకు ఒక 50-60 మంది అవుతారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ పంట మీరు సాగు చేసేటప్పుడు? ఇంకా జాగ్రత్తలు మా భగవంతుడి దయ్యేదే. ఇంకా మేము జాగ్రత్తలు ఏంటి ఏం చెప్పమని, ఇక వాన కూరకూడదండి. దీనికి తడి పెట్టేక అలాగ వాటర్ పెట్టేక వాన కూరకూడదు. ఏమాత్రం వారం రోజులు మయ్యాన్ని వారం పడితే మనం చచ్చిపోయింది. అలాగే ముందు 2 బెరక వేస్తండి, 1 బెరక చచ్చిపోయింది. ఈ రేంజ్కి వచ్చి చచ్చిపోయింది. మళ్ళీ తెచ్చి మళ్ళీ వేసాం, మళ్ళీ కొట్టేసింది. మళ్ళీ కొడితే నాసి మొక్కలు అయ్యండి. ఈ నాసి అలా ఈత మొక్కలు 2 బెరక వేసిన ఈతలో అయ్యి అంటే పెద్ద మొక్కలు చనిపోతుంటే మళ్ళీ కింద ఆ స్థాయిలో మళ్ళీ ఆ మొక్కలు తెచ్చి మళ్ళీ మనేలు పెడతామండి. అది అంటే ఈ పొగాకు పంటకి ప్రత్యేకం నేలంటూ ఉంటుందా, ఈ ప్రాంతంలోనే పండాలని ఉంటుందా, లేకపోతే ఎక్కడైనా వేసుకోవచ్చా? వేసుకున్నా కానీ మా ఏరియాకు తేడా వద్దండి. నల్ల భూము
ఈ ఏరియాలో బాగా దిగుబడి ఉంటుంది. మీ ఏరియా అంటే కోనవరం సీతనార మండలం కూడా చాలా వరకు అంతవరకు కూడా అలాగ ఉంటుందండి. ఇంకా మా కాడికి మళ్ళీ కోరుకొండ మండలంకి వెళ్తే కొంచెం తేడా అవుతుంది. ఎరుపు నేల, ఇసుక నేల. మా కాడకే రేవడి నేల, నల్ల రేగడి నేల అంటారు దాన్ని. దీనికి ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందంట? ఏమీ లేదని వరద మునిగిపోయిందని కూడా దాన్ని ఒక చూడలేదు. అలా మొక్క నుంచి 2 బెట్టలు వేసేవాడి. ఇలాగ వచ్చింది, అలాగ వచ్చే పోయింది, దాన్ని ఒక్క చూసిన వాళ్ళు ఎవరు. మొత్తానికి ప్రభుత్వం నుంచి కూడా మీరు సహాయం అందిస్తే మీరు కొంతవరకు ఎదరికెళ్ళొచ్చు. వెళ్తా ఉంటుంది. మాకు సాయం అందించుకుని అనుకున్న రేటు కదా మాకు కుడియడంగా ఆ ధరకుంటే మాకు మార్గం సాయం అందించడం ప్రతి ఒక్కరికి విపత్తు మాత్రం అందిస్తుందని అనుకుందాం. అయితే రకంగానే రేటుకి దాన్ని సాలిడ్గా కొంటే మాకు ఏదన్నా కట్టబడ్డ కర్తవ్యం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఏదేమైనప్పటికీ కూడా రైతులైతే మాత్రం పూర్తిగా కూడా ఏదైతే ఈ యొక్క సీతానగరం మండలంలో కోనవరంలో నల్లరేగడిలో అయితే మాత్రం ఏదైతే ఉందో ఈ యొక్క పొగాకు తోటనైతే మాత్రం పూర్తి స్థాయిలో సాగు చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏదైతే ఈ యొక్క 11 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులైతే మాత్రం కౌలు రైతులైతే మాత్రం ఈ రోజు కూడా పూర్తిగా కూడా పొగాకు పంటను సాగు చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం నుంచి కూడా వారికి లబ్ధి ఏదైతే సబ్సిడీ విధానాలు కూడా కొనసాగితే రైతులు ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ గత తుఫాను విషయంలో కూడా మోంతా తుఫాను వచ్చినప్పుడు కూడా పూర్తిగా నష్టపోయాము, ఎవరూ కూడా కనీసం మాకు ఇటువైపు కూడా చూడలేకపోతున్నారని కూడా రైతులు కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క పూర్తి పరిశీలకులందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. అధికారులందరూ కూడా వస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు తప్ప పొగాకు రైతులైతే మాత్రం ఆదుకునే పరిస్థితి లేదు. రైతులకు కూడా ప్రభుత్వం ఒక రేట్ అనేది కూడా నిర్ణయిస్తే మాత్రం ఏదైతే ఈ యొక్క భూమిని నమ్ముకున్న రైతు అయితే మాత్రం పొగాకు రైతు కూడా చాలా వరకు ఆనందం వ్యక్తం చేయడం అని చెప్పేసి కూడా రైతు అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే కూడా క్వింటాలకైతే మాత్రం రేటు ఇంతను కూడా నిర్ణయించకపోవడంతో తక్కువ రేటునే వీళ్ళు ఏదైతే పెట్టుబడులు పెట్టి లక్షలాది రూపాయలు అయితే మాత్రం అప్పులు చేసి ప్రభుత్వాల దగ్గర ఏదైతే తక్కువగా కొంటున్నారో దాని పరంగా నష్టాల కోపలో కూరుకుపోయామని చెప్పేసి రైతులైతే మాత్రం కన్నీటి గాథ అయితే మాత్రం ఈరోజు మనం సీతానగరం, రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం కోనవరంలో అయితే మాత్రం రైతులతో మాట్లాడడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పు గోదావరి జిల్లా.